రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. తాజాగా కరా ఈవెంట్ కు హాజరైన దర్శకుడు పెద్ది అప్డేట్ అందించారు. ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోందని చెప్పారు. జూన్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా పెద్ది విడుదల తేదీపై ఉన్న గందరగోళం తొలగిపోయింది. ఇక ఇదే ఈవెంట్లో తాను ధనుష్ అభిమానినని బుచ్చిబాబు చెప్పారు. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో ఓ సినిమా శ్రీకారం చుట్టుకోనుంది. దీన్ని ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయి. కొరటాల శైలికి తగ్గట్లే సమాజానికి బలమైన సందేశాన్నిచ్చేలా ఈ చిత్రం ఉండనుందని, బాలకృష్ణ మార్క్, మాస్ యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలిసింది. ఇది మే తొలి వారంలో లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దాంతో పాటే కొరటాల చిత్రాన్ని సమాంతరంగా పూర్తి చేయనున్నారు. ఏక్ దిన్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నారు నటి సాయి పల్లవి. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన ఈ సినిమాను సునీల్ పాండే తెరకెక్కించారు. ఇది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో సాయి పల్లవి మాట్లాడుతూ హిందీ ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తానోనని ఆందోళనగా ఉన్నట్లు తెలిపారు. నేను ఎన్ని మంచి సినిమాల్లో నటించానో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలోని గొప్ప ప్రతిభావంతులతో కలిసి పనిచేశానని మాత్రం చెప్పగలను. అలాంటి వారి మధ్య ఉండటం నాకు ఆనందంగా ఉంది. కెరీర్లో ఇక్కడి వరకు వచ్చానంటే అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా చూసి ఆమిర్ ఖాన్ అందరి ముందు ఎమోషనల్ అయ్యారు. అలా భావోద్వేగానికి గురవ్వాలన్నా ధైర్యం కావాలి. నేను అలా అందరిలో ఎమోషనల్ కాలేను. సినిమా చూస్తున్నప్పుడు ఈ లైట్స్ కొంచెం సేపు ఆగిపోతే బావుండు అని కోరుకున్నా. ఎందుకంటే నాకు కూడా కన్నీళ్ళొచ్చాయి, కంట్రోల్ చేసుకున్నా అని చెప్పారు. జునైద్ మంచి సహనటుడని సాయి పల్లవి అన్నారు. ఇది బాలీవుడ్ లో తన తొలి చిత్రమని, హిందీ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తప్పులు పోతే క్షమించాలని కోరారు. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దృశ్యం 3. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా మే 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆశీర్వాద్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని యాంటోనీ పెరంబవూర్ నిర్మిస్తున్నారు. థ్రిల్ పంచే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనా, ఎస్తార్ అనిల్, అన్సిబా హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతి రహస్యానికి బయటపడే సమయం ఒకటుంటుంది అంటూ ఇటీవల విడుదలైన పోస్టర్లు సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి మోహన్ లాల్ సీరియస్ లుక్ లో ఆకట్టుకుంటున్న మరో కొత్త పోస్టర్ ని ఇన్స్టా వేదికగా ఆవిష్కరించింది. జార్జ్ కుట్టి మే 21న ప్రపంచవ్యాప్తంగా రానున్నాడు అనే క్యాప్షన్ ని జోడించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దృశ్యం ఫ్రాంచైజ్ లో భాగంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ ప్రేక్షకుల్ని అలరించనున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కున్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుండి తప్పుకుందని, ఆ అవకాశం కాలీవుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ కు దక్కిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అవేవీ వాస్తవం కాదని మేకర్స్ తెలిపారు. నిర్మాత బన్నీవాస్ ద్వారా అందిన సమాచారం ప్రకారం ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు సాయి పల్లవి తప్ప మరో ఆలోచన లేదు. ఆమెను మార్చామనే వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. ఈ పాత్రకు ఆమె 100% న్యాయం చేయగలదని టీం బలంగా నమ్ముతోంది. రుక్మిణి వసంత్ ను తీసుకున్నామనే దాంట్లో అస్సలు నిజం లేదు అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 2026 నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బన్నీవాస్ వెల్లడించారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఈ క్లాసికల్ బయోపిక్ కు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ఈ పాత్ర కోసం సాయి పల్లవి ఇప్పటికే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. రామాయణ, కల్కి 2, మణిరత్నం ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో షూటింగ్ అక్టోబర్ కు వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి మార్క్ ఎమోషన్స్, అనిరుద్ సంగీతం మరియు సాయి పల్లవి అద్భుత నటన తోడైతే ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుందని అభిమానులు ఆశిస్తున్నారు.